హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రెయిన్ ట్రైనర్. ఈ వీడియోలో టాప్ 50 అమెరికన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఎక్స్ప్రెషను, దానికి మీనింగు, దానికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. సో వాట్సాప్, వాట్స్ గోయింగ్ ఆన్ ఆర్ హలో. సో మామూలుగా వాట్సాప్ అని అంటుంటాం కదా. సో వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏం జరుగుతుంది. హే మ్యాన్ వాట్సాప్ అంటే ఒక వ్యక్తిని, ఒక మనిషిని వాట్సాప్ అని అడుగుతున్నారు అన్నమాట. సో నెక్స్ట్ హ్యాంగ్ అవుట్ అంటే స్పెండ్ టైమ్ సోషల్లీ. వీ యూజువల్లీ హ్యాంగ్ అవుట్ ఎట్ ద మాల్ ఆన్ వీకెండ్స్. అంటే హ్యాంగ్ అవుట్ అంటే బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేయడం, లైక్ సోషల్ ప్లేసెస్లో. చిల్ అవుట్ అంటే రిలాక్స్. యూ నీడ్ టు చిల్ అవుట్ అండ్ స్టాప్ స్ట్రెస్సింగ్. స్ట్రెస్ తీసుకోకుండా నువ్వు రిలాక్స్ అవ్వాలి అని. నో బిగ్ డీల్, నాట్ ఏ ప్రాబ్లమ్, డోంట్ వరీ, ఇట్స్ నో బిగ్ డీల్. నో బిగ్ డీల్ అంటే అది పెద్ద సమస్య ఏం కాదు అని. క్యాచ్ యూ లేటర్, సీ యూ లేటర్, ఆల్ రైట్, ఐల్ క్యాచ్ యూ లేటర్ అంటే నిన్ను తర్వాత కలుస్తాను అని. హిట్ ద రోడ్ మీనింగ్ వచ్చేసి లీవ్. ఇట్స్ గెటింగ్ లేట్, లెట్స్ హిట్ ద రోడ్. సో లేట్ అవుతుంది, ఇక మనం లీవ్, ఇక్కడ నుండి వెళ్దాము అని. సో ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్, మోర్ కాఫీ, నా ఐఎమ్ గుడ్. సో ఐఎమ్ గుడ్ అంటే ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ లేదా ఐఎమ్ ఓకే అనే పరిస్థితుల్లో. అంటే ఎవరైనా మనల్ని కాఫీ ఆర్ ఎల్స్ ఇంకేమైనా కావాలా అంటే నో, ఐఎమ్ గుడ్. సో ఇంకా చాలు, ఇట్స్ ఇనఫ్ అని అన్నమాట. అండ్ నెక్స్ట్ 1 second, sorry, it's getting. Next, hit the jackpot, have great success. He really hit the jackpot with a job offer. Hit the jackpot అంటే మీనింగ్ వచ్చేసి గ్రేట్ సక్సెస్ని అచీవ్ చేయడం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఎవరైనా హీ హిట్ ద జాక్పాట్ విత్ ద జాబ్ ఆఫర్ అంటే ఆ జాబ్ ఆఫర్తో తను జాక్పాట్ కొట్టాడు అని. ఫేస్ ద మ్యూజిక్, యాక్సెప్ట్ కాన్సిక్వెన్సెస్. హీ ఫెయిల్డ్ ద టెస్ట్ అండ్ హ్యాడ్ టు ఫేస్ ద మ్యూజిక్. సో యాక్సెప్ట్స్ కాన్సిక్వెన్సెస్, మనం అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి, ఒడిదుడుకులను యాక్సెప్ట్ చేయాలి అన్నమాట, అంగీకరించాలి. సో ఇన్ హాట్ వాటర్, ఇన్ ట్రబుల్, షీఈ్ ఇన్ ద హాట్ వాటర్ ఫర్ మిస్సింగ్ ద మీటింగ్. సో తను ట్రబుల్లో ఉంది అని. కట్ కార్నర్స్, డూ సంథింగ్ చీప్లీ ఆర్ బ్యాడ్లీ, డోంట్ కట్ కార్నర్స్ వెన్ ఇట్ కమ్స్ టు సేఫ్టీ. సో ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, కట్ కార్నర్స్ అంటే లైక్ మనం ఏదైనా ఇప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెల్మెట్ తీసుకున్నాం. హెల్మెట్ మనం క్వాలిటీగా తీసుకోవాలి. లేదు క్వాలిటీగా తీసుకోకుండా చీప్గా తీసుకున్నాం అనుకోండి, అది సేఫ్టీ మ్యాటర్ కదా. సో చీప్లీ ఆర్ బ్యాడ్లీగా చేసినప్పుడు కట్ కార్నర్స్ అంటారు. బైట్ ద బుల్లెట్, యాక్సెప్ట్ సంథింగ్ అన్ప్లెజెంట్. ఐ హేట్ ద డెంటిస్ట్ బట్ ఐ హ్యాడ్ టు బైట్ ద బుల్లెట్. And a no barrier, an easy decision. Choosing that offer was no brainer. Call it a day, stop working for the day. Let call it a day and continue tomorrow. So ఈ రోజుకి పనిని ఆపేద్దాం, రేపు మళ్ళీ మొదలెడదామని. అండ్ నెక్స్ట్ గెట్ cold feet, become nervous before an event. He got cold feet and before the wedding. So కోల్డ్ ఫీట్ అంటే లైక్ మనం స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళకి, ఆర్ నలుగురిలో మాట్లాడడానికి, ఆర్ లేదా ఒక కొత్త వ్యక్తిని మనం పరిచయం చేసుకోవడానికి, అప్పుడు మనకి బాడీ మొత్తం స్వెట్ వచ్చేసిద్ది అన్నమాట. అలా ఉన్నప్పుడు కోల్డ్ ఫీట్ అంటాం. గెట్ కోల్డ్ ఫీట్ అంటే కాళ్ళలో కూడా చెమటలు రావడం. నెక్స్ట్ ఇన్ ద లూప్, వెల్ ఇన్ఫార్మ్డ్ ఇంక్లూడెడ్. కీప్ ఇన్ ద లూప్ అబౌట్ ద చేంజెస్. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్లో, ఏదైనా ఒక పర్టికులర్గా ఒక లైక్ ఒక వర్క్లో ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది కదా. సో ప్రతి విషయాన్ని, చిన్న చిన్న విషయాన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ఫార్మ్ చేసుకుంటూ ఉంటారు. సో అది లూప్ అన్నమాట, అది జరుగుతూనే ఉంటుంది. సో ఇన్ ద లూప్, అవుట్ ఆఫ్ ద బ్లూ, అన్ఎక్స్పెక్టెడ్లీ. షీ షోడ్ అప్ అవుట్ ఆఫ్ ద బ్లూ ఆఫ్టర్ ఇయర్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. ఎ టఫ్ కుకీ, ఏ స్ట్రాంగ్ ఆర్ డిటర్మైన్డ్ పర్సన్. షీ ఈజ్ ఎ టఫ్ కుకీ, నథింగ్ స్కేర్స్ హర్. తను చాలా ధైర్యవంతురాలు, తనని ఏది కూడా భయపెట్టలేదు. టఫ్ కుకీ అంటే స్ట్రాంగ్ అన్నమాట. సో రూల్ ఆఫ్ థంబ్, ఏ జనరల్ గైడ్ లైన్. యాజ్ ఏ రూల్ ఆఫ్ థంబ్,
టిప్ 15 to 20% ఇన్ రెస్టారెంట్. జనరల్ గైడెన్స్ అన్నమాట. గైడ్లైన్ అంటే ఒక రూల్. హిట్ ఆర్ మిస్ అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్. దిస్ రెస్టారెంట్ ఈజ్ హిట్ ఆర్ మిస్. అంటే లైక్ అన్ప్రెడిక్టబుల్ అంటే మనం ప్రెడిక్ట్ చేయలేము, అంటే అంచనా వేయలేము అది హిట్ అయిద్దా లేదా మిస్ అయిద్దా అని. గో విత్ ద ఫ్లో, యాక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ దే కమ్. హీ డజంట్ ప్లాన్ మచ్, జస్ట్ గో విత్ ఫ్లో. అంటే ఏది జరిగిద్దో మనకు తెలియదు, ఫ్లోలో ఏది జరిగితే దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకొని ముందుకి మూవ్ ఆన్ అవ్వాలి. బై ద బుక్, ఫాలో రూల్స్ స్ట్రిక్ట్లీ. హీ డజంట్ ఎవ్రీథింగ్ బై ద బుక్. సో లైక్ అచ్చు గుద్దినట్టు పుస్తకంలో ఉన్నట్టు రాస్తాం చూడండి. సో రెస్ట్రిక్షన్స్ని అంత పర్టికులర్గా ఫాలో అయ్యేవాళ్ళని. జంప్ ద గన్, యాక్ట్ టూ ఎర్లీ. వి జంప్డ్ ద గన్ బై అనౌన్సింగ్ ఇట్ టూ సూన్. సో యాక్ట్ టూ ఎర్లీ. నెక్స్ట్ along shot, out of the loop. Along shot, unlikely to succeed. Winning the lottery is a long shot. So unlikely to succeed anamata. Out of the loop, not informed. I have been on vaccination, I am out of the loop ante వెకేషన్. ఐఎమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అంటే నేను ఇందాక లూప్ అంటే చెప్పాను కదా, సో దాని నుండి అవుట్ ఆఫ్ ద లూప్ అంటే ఆ లూప్లో నేను లేను అని. సో నాకు ఏ ఇన్ఫర్మేషన్ రావట్లేదు అని. కీప్ యువర్ కూల్, స్టే కామ్ ఈవెన్ ఇన్ చాస్. షీ కెప్ట్ హర్ కూల్. కీప్ యువర్ కూల్ అంటే స్టే కామ్గా ఉండాలి అని. మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, సమ్మరైజ్. టు మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్, వి మిస్డ్ ద ఫ్లైట్. సో సమ్మరైజ్ చేయడం అన్నమాట. కోల్డ్ టర్కీ, క్విట్ సంథింగ్ అబ్రప్ట్లీ. హీ క్విట్ స్మోకింగ్ కోల్డ్ టర్కీ. అప్ ఇన్ ద ఎయిర్, అన్సర్టైన్. అవర్ వీకెండ్ ప్లాన్స్ ఆర్ స్టిల్ అప్ ఇన్ ద ఎయిర్. దట్స్ సిక్, దట్స్ అమేజింగ్ ఆర్ ఆసమ్. యూ గాట్ బ్యాగేజ్ పాసెస్, దట్స్ సిక్. మై బ్యాడ్, మై మిస్టేక్. ఉప్స్, ఐ టుక్ యువర్ బ్యాగ్, మై బ్యాడ్. సో మనం బై మిస్టేక్ ఏదైనా చేస్తుంటాం కదా, సో మై బ్యాడ్ అంటే నా మిస్టేకే అని ఒప్పుకునే సందర్భంలో వాడతాం అనమాట. ఇట్ సక్స్, ఇట్స్ టెరిబుల్, దిస్ వెదర్ సక్స్. షూట్ ద బ్రేజ్, చాట్ క్యాజువల్లీ. వి జస్ట్ సాట్ ఆన్ ద అప్రోచ్ అండ్ షాట్ ద బ్రీజ్. క్రాష్ సమ్వేర్, స్లీప్ ఆర్ స్టే సమ్వేర్ టెంపరీలీ. కెన్ ఐ క్రాష్ ఎట్ యువర్ ప్లేస్ టు నైట్. క్రాష్ అంటే నేను నీ ప్లేస్లో ఉండొచ్చా టెంపరీగా అనమాట. బక్ స్లాంగ్, డాలర్. దీస్ కాస్ట్ $20. బక్ అంటే స్లాంగ్ అనమాట. డాలర్ని స్లాంగ్లో బక్ అంటారు. అంటే మనకి ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి